వర్మ గారు ఆల్రెడీ ఇల్లు ఇది ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్పిన జనరల్ గా 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని చెప్పి తెలియజేశారు. ఆ మిస్ లో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి ఏదైతే వచ్చినాయో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి కానీ ఆఖరికి మీ దృష్టికి కానీ ఎవరికి వచ్చాయో వాళ్ళందరినీ కూడా రిటర్న్ తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమం జరుగుతుంది. అసలు మనం క్వశ్చన్ వేయడానికి అభాండం వేయడానికి ఎస్పీలు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారండి? నిన్న ట్రాన్స్ఫర్ అయ్యారు, ఇంకా ఛార్జ్ తీసుకోలేదు. ఇప్పుడు వరకు ఎవరు అధికారులు ఉన్నారండి? రేపులు ప్రోత్సహించేవాళ్ళు, గూండాలను ప్రోత్సహించేవాళ్ళు, మర్డర్లు ప్రోత్సహించేవాళ్ళు వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను పక్కకు తీస్తున్నాం. తప్పును చేసిన అధికారులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోవాలి? నువ్వు తప్పు చేయకపోతే వ్యవస్థనే మార్చాలి. మార్చి ప్రాసెస్ నడుస్తుంది. డిస్ట్రిక్ట్ సీనియర్ ఆఫీసర్లు నిన్న వచ్చారు. అప్పుడు ఏమైందంటే పెళ్ళి అవ్వకుండా పెళ్ళోడాడు అంటే అలాగా మీ దృష్టిలో ఏమైనా ఉంటే చెప్పండి. శాండ్, ఫ్రీ శాండ్ కరెక్ట్, అనకాపల్లిలో ఎక్కువ ఎందుకు ఉంటుంది? రాజమండ్రి వెళ్ళాలి బండి, రాజమండ్రి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఏమవుతుంది? జర ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి, అక్కడ లోడింగ్ ఛార్జెస్ పెట్టుకోవాలి. మిగిలిన గుంటూరు నుంచి డైరెక్ట్ హైదరాబాద్ పంపలేదే మనం. ఇవన్నీ కూడా మనం ఇంకా విమర్శ చేయాలని మీరు విమర్శ చేస్తున్నారు తప్పితే మీ మనసుకు తెలుసు. మూర్తి గారు కూడా ఎక్కడ వెళ్ళి కడతా ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బయట చెప్పలేరు కానీ ఇంట్లో చెప్తారు, మేడంకి ఎవరికో బాగా తగ్గించారు ఇసుక, మనకు టోటల్ బడ్జెట్ మీద 10-15 లక్షలు తగ్గుద్దని. అంచేత ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో శాండ్. ఇప్పుడు మీ భయం ఏంటి? ఓన్లీ స్టాక్స్, వైసీపీ మాఫియా స్టాక్స్ దగ్గర లేదంటే 200-300 కోట్లు శాండ్ ఉంది. దాన్ని ఏమంటున్నారు? ఆ లోడింగ్ ఛార్జెస్ ఈ ఛార్జెస్ చేసి సిస్టానికి తీసుకొచ్చి ముందు వాళ్ళ మీద కేసులు పెట్టి ఇచ్చేయమంటున్నారు. అంటే ఒక్కసారి అవినీతి శాండ్ అంతా కూడా పోతుంది ఒకేసారి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ శాండ్కి సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎక్కడికెక్కడ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. ఇది పరిస్థితి. ఆలోచించుకోవాలి కానీ విమర్శించడం ఏదో ఇది వరకు పచ్చకావనాలు ఊరంతా పచ్చగా కనపడినట్టు మీరు చేసిన పనులన్నీ కూడా మా మీద దోషేస్తారంటే ఎలాగండి? నీతి నిజాయితీతో నడిచే ప్రభుత్వం, డోర్ డెలివరీ. వర్మ గారు ఇక్కడ ఒక్క ఇసుక మీద అవినీతి అని కాదు కదండి, హత్యలు జరుగుతున్నాయట, మర్డర్లు జరుగుతున్నాయట, అది కదా ఆయన చెప్పే లిస్ట్. హత్యలు జరిగినాయి. ఎవరండి ఆఫీసర్స్ ఉన్నది? నిన్నటి వరకు అసలు ఎస్పీసీ ట్రాన్స్ఫర్ నిన్న అయ్యారు, ఈవేళ జాయిన్ అయ్యారు. మా ఈస్ట్ గోదావరి ఎస్పీ ఈవేళ జాయిన్ అయ్యాడు. వ్యవస్థను మారుస్తున్నాం. మీ కుళ్ళి వ్యవస్థ, మీ అవినీతి వ్యవస్థ, మీ క్రైమ్ చేసే వ్యవస్థను మారుస్తున్నాం. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉంటుందో, తాట తీస్తారు. ఇవన్నీ ఎందుకు? మమ్మల్ని ఒకడమ్మ ఫోన్ చేసి అరగంట చాలంటాడు, ఫోన్ చేసి బయటకు వెళ్ళండి అంటాడు మంత్రులు. ఈవేళ ఇంకొకడు ఎందుకు పోలా? ఇప్పుడు నేను విజయసాయి రెడ్డి గారు మంచి వ్యక్తి, ఓకే, ఒక డిఎన్ఏ టెస్ట్ ఎస్ అంటే సరిపోయాయి, ఆయన మీద ఉన్న మరకపోద్ది. తప్పేంది భయపడి? రాష్ట్రం అంతా డిఎన్ఏ టెస్ట్ చేసుకుని పోండి, ఇది బాగుంటది. అసలు బాధితురాలు చెప్పిన దాన్ని పట్టించుకోవట్లేదు. ఆమె హక్కులు మహిళల హక్కులను హరిస్తా ఉన్నారు. మాట్లాడింది తప్పని రుజువు చేసుకోవాలి కదా. కాదు నేను అంటే మంచి గురించే మాట్లాడతారు. వ్యవస్థ ఉన్న వ్యక్తులు మీరు, అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు మీరు ఈవేళ నిజాయితీ గురించి నీతి గురించి మాట్లాడుకోదు. ఉన్నది వాస్తవం తెలుసుకోవాలి కదా. ప్రజలు మీరు మంచి చేశారు, మీకు మైలేజ్ పైకి వస్తుంది, చెడు చేశారు, ప్రజలు శిక్షిస్తారు. చేత ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుని తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, బీజేపీ మీద పులుద్దామని అనుకోవద్దు. ఈ రాష్ట్రం రాజధాని కాడి నుంచి అన్ని కూడా బ్రహ్మాండంగా వెళ్తుంది. మీరు చూస్తూ గ్లిజరిన్ కూడా అక్కర్లేదు, రోజుకి బాధపడతా ఉండడమే. ఆ పరిస్థితిలో ఉంది. రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. మీరు వచ్చాక కంపెనీలు పారిపోయి కంపెనీలు ఫ్యూలు వస్తున్నాయి ఇప్పుడు ఎక్కడికక్కడ. మీరు తవిరేసిన లుల్లు కూడా వస్తుంది త్వరలోనే, చూడండి. ఇవన్నీ కూడా మీరు అన్ని చేసిన తప్పుడు పనులు చేశారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ వేళ వచ్చి మమ్మల్ని విమర్శించినటువంటి వేళ రాష్ట్రం ఎలా పరిగెడుతుందో చూడండి. రాజధాని పరిగెడుతుంది, పోలవరం పరిగెడుతుంది, అన్ని పరిగెడతాయి. అన్నిటిలో కూడా ముందు చేశారు, స్కామ్లు చేశారు.
2,500 కోట్ల స్కామ్ అట పోలవరం. ఓకే ఓకే కానీ కూడా బయట- వర్మ గారు మీ దగ్గర ఒక ఈస్ట్ గోదావరిలో ఒక షాడో సీఎం ఉన్నారట కదా, మా దగ్గర ఎవరున్నా మాకు తెలియనోడు ఎవడున్నాడు? ఏంటి వర్మ గారు చెప్తారని అంటున్నారు ఆయన రామ్ కుమార్ గారు. ఏంటి రామ్ కుమార్ గారు అబద్ధాలు చెప్తున్నారు మీరు లైవ్ లో? అంటే ఏమండి? అది ఎంతమంది షాడో ఉన్నారు? 90 సీఎం మా దగ్గర వర్మ ఉన్నాడు. గారు, ఆ, మా దగ్గర ఒకే 90 సీఎం to 24 అది నెలలకి. చంద్రబాబు. ఉమ్. అసలు ఆయన 24 అవర్స్ వర్క్ చేస్తుంటే షాడో సీఎం పనేటి? షాడో సీఎం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఉంటారు, ఆయన మేడం షాడో సీఎం, చంద్రబాబు సజ్జల షాడో గారు, సీఎం. కాదు, కాదు, వర్మ గారు వినండి, ఒకసారి 19 వినండి, ఆయన రామ్ కుమార్ గారు చెప్తున్నారు. చెప్పండి. 19 నుంచి 24 దాకా ఇక్కడ చేసిన ఈస్ట్ గోదావరి ఎమ్మెల్యే సీఎం గారు ఒక ఆయన ఉండేవారు అన్నాను. మీరు తప్ప అర్థం చేసుకున్నారు. కరెక్టే. ఎందుకు అది ఏముంది, ఇప్పుడు కాకినాడ ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకుని అన్నారు ఆయన.